నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. వేటగాడు ఎన్నిసార్లు ఓడిపోయినా పెద్ద నష్టం ఉండదు, కానీ పక్షి ఒక్కసారి ఓడిపోయినా కూడా పక్షి ప్రాణం పోతుంది. అంటే వేటగాడు ఒక్కసారి గెలిచినా పక్షి ప్రాణం పోతుంది, కానీ పక్షి ఒక్కసారి ఓడిపోయినా కూడా దానికి ఒకే ఓటమి కదా అనే ఛాన్స్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఆ మధ్యకాలంలో ఢిల్లీలో ఒక బాంబు, మానవ బాంబు తనని తాను పేల్చుకున్నాడు. అది ఒక ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ అయ్యుండి తను ఆ పని చేయడం జరిగింది. ఆ సంఘటనలో కొందరు చనిపోవడం తర్వాత మోదీ సర్కార్ పైన చాలా తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు, ప్రతిదాడులు ఇవన్నీ జరిగాయి. 2014 నుంచి ఉగ్రదాడులు కానీ భారతదేశంలో అంతర్గతంగా భారతదేశం లోపల జరిగే ప్రజల మధ్యలో జరిగే దాడులు చాలా వరకు కట్టడి చేయడం జరిగింది. కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో అప్పుడప్పుడు దాడులు జరగడం, లేదంటే సరిహద్దు రాష్ట్రాల్లో జరగడం ఇవి చూసాం. కానీ ఢిల్లీ దాడితో దేశ రాజధానిలో కూడా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం జిహాదీలు చేయడం జరిగింది. అయితే దాన్ని చూసి చాలామంది అప్పట్లో మోడీ వ్యతిరేకులు ఏమన్నారంటే, మోడీ ప్రభుత్వ వైఫల్యం, అట్లాగే నిఘా వైఫల్యం, ఇలాంటి రకరకాల ఊత పదాలు, పడికట్టు పదాలు ఇవన్నీ వాడడం జరిగింది. కానీ మన నిఘా విభాగం, లేదంటే మన భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే పోలీసులతో సహా నిరంతరం ఎంత అలర్ట్గా పనిచేస్తుంటారు అనే దానికి ఇప్పుడు మరో ఉదాహరణ దొరికింది. ఈరోజు మనం ఒక చిన్న వార్తగా మాట్లాడుకుంటున్నది, ఒకవేళ అది మిస్ అయి ఉంటే ఎంత పెద్ద హింసకి, ఎంత పెద్ద దారుణానికి దారితీసేదో మనం అంచనా వేసుకోవచ్చు. ఏం జరిగింది అంటే, ఆంధ్రప్రదేశ్ పోలీసులు దేశవ్యాప్త నెట్వర్క్ ఉన్న ఒక జిహాదీ మాడ్యూల్ను గుట్టురట్టు చేశారు. వీరికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ISIS, AQIS అంటే అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్, AQIS అంటే అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. సో అల్-ఖైదా, ISIS అనేవి ఎక్కడో సిరియాలో ఉంటాయి, లేదంటే ఇంకేదో ఎడారి దేశంలో ఉంటాయి, మన దగ్గర ఉండవు అనే భ్రమల్లో ఎవరైనా ఉంటే ఈ న్యూస్ చూసిన తర్వాత వాళ్ళకి క్లారిటీ రావాల్సిన అవసరం ఉందన్నమాట. పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు ఏంటి అంటే, విజయవాడకు చెందిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సోహైల్ బేగ్, ముగ్గురిని వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగిందనమాట. వీళ్ళ లక్ష్యం ఏంటి అని చూసినప్పుడు, భారతదేశంలో ఖిలాఫత్ అంటే ఇస్లామిక్ పరిపాలన, దీన్నే గజ్వాయే హింద్ అని కూడా అంటుంటారు, స్థాపించడమే లక్ష్యంగా వీరు పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. విద్వేషపూరిత వీడియోలు, వీళ్ళ దగ్గర యువతని తీవ్రవాదం వైపు ఆకర్షించడానికి ఒసామా బిన్ లాడెన్, జకీర్ నాయక్, ఇష్రార్ అహ్మద్, అలాగే అన్వర్ అల్ అవ్లాకి, ఇటువంటి వీళ్ళ పేర్లు మన సాధారణ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. ఒసామా బిన్ లాడెన్ అయితే అందరికీ తెలిసిన ఉగ్రవాది. జకీర్ నాయక్ కూడా చాలామందికి తెలుసు. విద్వేషపూరిత, హిందూ వ్యతిరేక, సనాతన వ్యతిరేక స్పీచెస్ ఇవ్వడం ద్వారా అతను బాగా నోటోరియస్గా మారి, అంటే అంటారు, చాలామందికి అతని గురించి తెలిసింది. తర్వాత దేశం విడిచి పారిపోయి ఇప్పుడు ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. ఇటువంటి వాళ్ళందరి వీడియోస్ ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళు ఆ వీడియోస్ ఉపయోగించి యువతని తీవ్రవాదం వైపు మళ్లించడానికి ఆ వీడియోలు రకరకాల ఫార్వర్డ్లు చేస్తూ, ప్రదర్శిస్తూ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు యువతని. ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, వీళ్ళు చేస్తున్న నెట్వర్క్లో, వీళ్ళ జిహాదీ నెట్వర్క్లో మహిళా విభాగం కూడా ఉంది. దాని పేరేంటంటే ఖవాతీన్ వింగ్. మహిళలను కూడా తీవ్రవాద భావజాలంలోకి చేర్చుకోవడానికి వీరు ప్రత్యేకంగా ఖవాతీన్ అనే మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. వీళ్ళని విచారిస్తే మహిళల్ని కూడా ట్రాప్ చేసి వాళ్ళ చేత కూడా జిహాద్ చేయించడం కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో ఉన్న హ్యాండర్లతో నిందితులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారి సూచనల మేరకు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీళ్ళు ఉన్నది, అరెస్ట్ అయింది విజయవాడలో, కానీ వీళ్ళ నెట్వర్క్ మాత్రం ఇంటర్నేషనల్ నెట్వర్క్. వేరే దేశాల్లో ఉన్న ఇతర జిహాదీలతో నిరంతరం టచ్లో ఉంటూ ఆన్లైన్లో
వీళ్ళు రకరకాల కార్యకలాపాలు, దేశద్రోహకరమైన విచ్ఛిన్నకరమైన కార్యకలాపాలు వీళ్ళు చేస్తున్నారు. అంతేకాకుండా నిందితుల వద్ద నుండి ఐఈడి బాంబుల తయారీ విధానం, ఉగ్రవాద శిక్షణ షెడ్యూళ్ళు, జిహాదీ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అని కూడా మనకు వార్తలో కనిపిస్తుంది. మామూలుగా ఇది ఇప్పుడు ఒక లైన్ లాగా మనం చదువుకున్నాం, ఈ వార్త రేపటికల్లా మర్చిపోతాం కూడా. కానీ వీళ్ళు ఐఈడి బాంబులు తయారు చేసే విధానం మీద దృష్టి పెట్టి బాంబులు ఎలా తయారు చేయాలో నేర్చుకుంటున్నారంటే, వీళ్ళని ఒకవేళ సమయానికి పట్టుకోకపోతే ఏం జరిగేదో మనం ఊహించవచ్చు. అట్లా పట్టుకోలేకపోయిన గత ప్రభుత్వాలు అట్లా పట్టుకోలేకపోతేనే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర కావచ్చు, లేదంటే గోకుల్ చాట్ దగ్గర కావచ్చు, లుంబిని పార్క్ దగ్గర కావచ్చు, మన జనాల మధ్యలో కమర్షియల్ ఏరియాస్లో బాంబులు పేరి అనేక మంది అమాయకులు చనిపోవడం, ఇప్పటికీ అనేక మంది అమాయకులు అంగవైకల్యంతో జీవితం నరకప్రాయంగా బతకడం మనం చూస్తున్నాం. వీళ్ళందరూ ఎవరు అంటే, ఇలా బాంబులు తయారు చేయడం మీద దృష్టి పెట్టి మన మధ్యలోనే ఉంటూ మన అంతానికి అనవచ్చు, లేదంటే మన దేశాన్ని అంతం చేయడానికి కావచ్చు, లేదంటే మన సంస్కృతి సంప్రదాయాన్ని తుడిచిపెట్టి ఇస్లామీకరించడం కోసం వీళ్ళు డే అండ్ నైట్ కష్టపడుతూ ఉంటారు. వీళ్ళ నెట్వర్క్ ఏదో విజయవాడలో అరెస్ట్ అయ్యారు కాబట్టి అక్కడ ఏదో నలుగురు ఓ రూమ్లో కూర్చొని కంప్యూటర్లు పెట్టుకొని విదేశాలతో సంప్రదింపులు చేస్తున్నారు అనుకుంటే పొరపాటు. వీళ్లకు దేశవ్యాప్తంగా కూడా నెట్వర్క్ ఉంది. ఈ మాడ్యూల్కు బీహార్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కూడా సభ్యులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. సో ఒక రాష్ట్రం, ఒక నగరం అని కాదు, దేశవ్యాప్తంగా ఈ జిహాదీల నెట్వర్క్ అనేది పూర్తిగా విస్తరించి ఉంది అనేది కూడా పోలీసులు చెప్పడం జరిగిందనమాట. అరెస్ట్ అయిన వారిలో ఒకరు క్యాబ్ డ్రైవర్, మరొకరు ఇంజనీరింగ్ డ్రాప్అవుట్గా గ్యారేజీలో, ఇంకొకరు బిర్యానీ పాయింట్లో పనిచేస్తూ సాధారణ పౌరులుగా చలామణి అయ్యేవారు. వీళ్ళు ముగ్గురు అరెస్ట్ అయిన వాళ్ళలో ముగ్గురు, ఒకరు క్యాబ్ డ్రైవర్, ఇంకొకరు గ్యారేజ్లో పనిచేస్తున్నారు, మూడో అతను బిర్యానీ పాయింట్లో పనిచేస్తున్నాడు. సో వీళ్ళు ప్రత్యేకంగా మనకు సినిమాల్లో చూపించినట్టుగా ఏదో ఒక డెన్లో కూర్చొని మీసాలు తీసేసి గడ్డాలు పెంచేసుకొని మనకు సినిమాల్లో ఉగ్రవాదులు అంటే ఎవరిది చూపిస్తారో అటువంటి వాళ్ళలాగా చూడగానే అనుమానాస్పదంగా కనిపిస్తారు అనుకుంటే అది కూడా పొరపాటు. మన మధ్యలోనే మన చుట్టూనే తిరుగుతూ మనల్ని బాంబులు పెట్టి లేపేయడం కోసం వీళ్ళు పథక రచన చేస్తున్నారంటే మనం ఎంత అలర్ట్గా ఉండాలో ఒకసారి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పట్టుబడిన ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు ఫారెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఇతర రాష్ట్రాల్లోని నిందితులను పట్టుకోవడానికి ఏపీ పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏపీ నుంచి రాజస్థాన్ వరకు అనేక రాష్ట్రాల్లో వీళ్ళ నెట్వర్క్ ఉంది కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేసి మరిన్ని వివరాలు సేకరించి ఈ మొత్తం జిహాదీ ర్యాకెట్ వెనుక, ఈ నెట్వర్క్ వెనుక, ఈ మొత్తం మాడ్యూల్లో ఉన్న వాళ్ళు ఎవరు, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఇంకా ఏ స్థాయి కుట్రలు చేయాలనుకుంటున్నారు, ఇవన్నిటి మీద పోలీసులు పనిచేస్తున్నారు అనేది వార్త. మామూలుగా ఈ వార్తను చూసి సింపుల్గా మర్చిపోవడం అనేది మనం చేస్తూనే ఉంటాం. మనకి ఇంతకంటే ఒక పెద్ద వార్త, లేదంటే ఏ ఐపీఎల్ మ్యాచ్లో గెలిపోవటములు, లేకపోతే మే 4వ తేదీన వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్, ఇలాంటివన్నీ చూసినప్పుడు మనం ఇవి మర్చిపోతాం. కానీ మనం ఎన్ని మర్చిపోయినా సరే పోలీసుల నుంచి మొదలుపెట్టి ఆర్మీ వరకు, నిఘా విభాగం వరకు, రా వరకు వీళ్ళందరూ చేస్తున్న కృషిని మాత్రం మనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. వీళ్ళు ఇంత కష్టపడుతున్నా కూడా అప్పుడో ఇప్పుడో నేను మొదట్లో చెప్పినట్టుగా పక్షి ఎన్నిసార్లు తప్పించుకున్నప్పటికీ వేటగాడు కూడా అప్పుడప్పుడు విజయం సాధిస్తాడనేది మనం మర్చిపోకూడదు. ఎప్పుడో ఒకసారి బాంబు వెళ్ళిన వెంటనే విమర్శలు గుప్పించడం కాకుండా ఈ దేశం మరింత సురక్షితంగా, భద్రంగా ఉండాలంటే మన వ్యవస్థలు ఇంకా ఎలా మారాలి, పొలిటీషియన్స్ ఏం చేయాలి, అలాగే ఎలాంటి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే బాగుంటుందో కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. జై హింద్.